యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రియులారా, ప్రభువు యొక్క సన్నిధిలో మనం ప్రభు కొరకు నిలబడినప్పుడు అపవాది కూడా మనకు విరోధంగా పనిచేస్తాడు ఖచ్చితంగా. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనతో మనం దాన్ని ఎదిరించాలి. కొంతమంది ఆత్మీయంగా వెనకబడిపోతున్నారు, కొంతమంది ఏమో శారీరకంగా బలహీనపడిపోతున్నారు. కొంతమంది ప్రియులారా, ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, ముందు మీరు ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారో, ఇప్పుడు మీరు ఎందుకు అంత వెనకడుగు వేశారో వాక్యం మీరు గమనించండి. ఒకసారి మీ అంతరంగాన్ని మీరు పరిశీలన చేసుకోండి. ప్రభువు రాకడేమో సమీపంగా ఉంది, మనమేమో ఇంకా ఈ సమస్యని ఆ సమస్యని వాటిని గురించి మనం వెనుకడుగు వేసేటువంటి వాళ్ళుగా మనం ఉండిపోతున్నాం. దయచేసి గమనించాలి. ఒక మాట వాక్యంలో ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37-38 వచనాలను మనం చదువుదాం ఒకసారి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చూసారా, దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటే మనం వెనుక తీసేవారిగా ఉండకూడదు. మనం ఏం చేయాలనంటే ముందుకు మాత్రమే మనం చూడాలి, ముందుకు మాత్రమే మనం పరుగెత్తాలి. ఈ సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి. ఒకప్పుడు సేవకులు మా ఇంటికి వస్తున్నారంటే చాలా ఆనందపడ్డారు. కానీ ఈ రోజున మీ ఇంటికి వస్తున్నామమ్మా అని చెప్తే, ఈ రోజున ఎందుకు వస్తున్నారో, నా గురించి ఎవరేం చెప్పేశారో అనేటువంటి ఒక అనుమానంతో ఈ రోజున కొంతమంది రిసీవింగ్ సరిగా లేదు. ఎందుకంటే ప్రియులారా, నన్ను తిట్టకూడదు, నేను ఏం చేసినా సరే నన్ను ఏమి అనకూడదు. ఇప్పుడున్న ఆత్మ పనిచేసే ఆత్మ ఇది. మీకు అర్థమవుతుందా? ఈ ఆత్మ పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలనంటే నేనెందుకు వినాలని తిరుగుబాటు ఆత్మ కూడా పనిచేస్తుంది ఈరోజు. అందుకనే తల్లిదండ్రులకు పిల్లలు లోబడట్లేదు, సేవకులకు విశ్వాసులు లోబడట్లేదు ఈరోజు చూస్తే. ఎందుకంటే ఇది ఒక తిరుగుబాటు ఆత్మ పనిచేస్తుంది. మీకు అర్థమవుతుందా? మనల్ని బలహీనపరిచేటువంటి అపవాది క్రియలు ఈ రోజున మనలో పనిచేస్తూ ఉన్నాయి. బలహీనపరచు దయ్యము అని బైబిల్లో ఉంది. ఏమండి, ఏ దయ్యం అది? బలహీనపరిచే దయ్యం. ఆ దయ్యం ఎలా పోద్ది? నువ్వు దేవునికి లోబడితే, వాడిని ఎదిరిస్తే అప్పుడు వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మేమేం చేస్తున్నామంటే, నువ్వు పో సైతానా అంటున్నావు, కానీ మీరేం చేస్తున్నారంటే ఏమంటే దానికి అనుగుణంగా. ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక మీటింగ్ జరుగుతుందట 3 రోజుల సభలో. ఆ సభల్లో ఒక అమ్మాయిని దుష్టాత్మ పట్టుకుంది. రోజు వాళ్ళ గద్దెస్తున్నారు వెళ్ళిపోమని, కానీ వెళ్ళిపోతానంటుంది కానీ వెళ్ళిపోవట్లేదట. ఏమైంది? వెళ్ళిపోతానంటుంది కానీ వెళ్ళిపోవట్లేదట. ఇక 3వ రోజు ఆ సేవకుడు గట్టిగా గద్దించి, నువ్వు ఎందుకు అలాగ అంటున్నావు కానీ వెళ్ళిపోవట్లేదంటే, నాకు సంబంధించింది ఒకటి ఈవిడ దగ్గర ఉండిపోయింది, అది ఇచ్చేమని వెళ్ళిపోతానందట. ఏంటది? నాకు సంబంధించింది ఒకటి, ఆవిడ సవరం పెట్టుకుందట ఇంతకే తలసరిపోక. ఆ సవరం నాకు ఇచ్చేయమంటుంది. అది నాది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానంటుందట. చూడండి, అంతవరకు ఆ అమ్మాయి ప్రియులారా దాని నుంచి విడుదల పొందలేదు. దాన్ని తీసి బయటకు విసిరేసినప్పుడు అది బయటకు పోయింది. కనుక అపవాది సంబంధమైన మీలో ఏముంచుకున్నారో, గర్వం ఉంచుకున్నారో, అబద్ధాలు ఉంచుకున్నారో, అపోహలు ఉంచుకున్నారో, అపార్థాలు ఉంచుకున్నారో, నేను వినేదేంటి, నేను చెప్తే ఎవరైనా వినాలి అనేటువంటి ఒక ఆలోచన గనక ఒకవేళ మీలో ఉంటే గనక అది కూడా అపవాది సంబంధమైందే తప్ప దేవుని సంబంధమైంది కాదు. ఏ ఆత్మ దేవుని సంబంధమైందో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో పరీక్షించుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇక్కడ మీరు పరిశుద్ధతను ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి, క్రమంగా
క్షేమంగా ఉండండి అని చెప్తున్నాం. కానీ కొంతమంది ఇంకా త్రాగుడులో వ్యసనాలలో ఉంటూ ప్రార్థనకు దూరం అయిపోయి ఇంటి దగ్గర సరిగా ఉండరాల్లో బయట ఆ ప్రార్థనల్లో కూడా ఆటోమేటిక్గా నిన్ను ఆ సమస్య వదిలిపోద్ది, ఆ బలహీనత వదిలిపోద్ది, ఆ ఇబ్బంది వదిలిపోద్ది. కానీ ఈ రోజున నువ్వే ఒక సమస్యగా తయారయ్యావు. ఎవరికో తెలుసా? దేవునికి, సంఘానికి, సేవకులకు. ఈ రోజున దయచేసి గమనించండి. పిల్లలు కొంతమంది నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, వాళ్ళు ఎంత విచ్చలవిడితనంగా ఉంటూ ఉన్నారు. దయచేసి గమనించండి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మీ దృష్టిని మార్చుకోండి. ఇంకా మారు మనస్సు పొందని వాళ్ళు మారు మనస్సు పొందడానికి వాయిదా వేయొద్దు. రక్షణ పొందండి. దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందని వాళ్ళు వాయిదా వేయకండి. పొందిన వాళ్ళు ఏదో ఉద్యోగం రాలేదనో లేకపోతే వివాహం అవ్వలేదనో ఇలాంటి విషయాల మీద మనసు పెట్టకండి. మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మీరు వెతకండి. కొన్ని వ్యాపారాలు కూడా సరైనవి కాదు, నేను చెప్తున్నాను. వడ్డీ వ్యాపారాలు కూడా వాక్యానుసారంగా సరైనవి కాదు. వాక్యంలో ఏమనుందంటే మనము ప్రియులారా ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదనే ఉంది వాక్యంలో. యోహాను ఆ కీర్తన గ్రంథం 15వ కీర్తన 5వ చరణంలో కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి అవసరతను బట్టి, ఇబ్బందిని బట్టి కొంతమందికి ఒకవేళ సహాయం చేసి చాలా తక్కువ వడ్డీతో సహాయపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. కొంతమంది అలా కాదు. ఏమండి, వడ్డీలు వేసి చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, దయచేసి దేవుని సేవకునిగా చెప్తున్నాను. ఇలా చెప్తున్నందుకు మా వాళ్ళలోనే చాలామంది ఉన్నారు. నాకు కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ వాక్యం అయితే వాక్యమే. దేవుడు మనల్ని పోషించాలి, దేవుడు మనల్ని నిలబెట్టాలి, దేవుడు మనల్ని బ్రతికించాలి. హల్లెలూయా. నేను మాత్రం అలా చెయ్యను అనేటువంటి ఒక తీర్మానం ఈ రోజున మనకు లేకపోతే మనము ప్రియులారా చాలా సులువుగా మనం ఏమవుతాం తెలుసా? అపవాది యొక్క వలల్లో చిక్కుకుపోతాం. ఇది గమనించాలి. మన జీవితం చాలా విలువైంది. దేవుని విశ్వాసం ముందు మనం చాలా స్థిరులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున అపవాది మీద ప్రియులారా మనము విజయాన్ని పొందుతున్నామా లేకపోతే అపవాది యొక్క వలల్లో చిక్కుకుపోతూ ఉన్నామా అంటే ఎక్కువ మంది వలల్లో చిక్కుకుపోతున్నారు, కానీ అపవాది మీద జయం పొందలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకెందుకులే మన జీవితం, ఇంకా మనం అంతకంటే ఏం చేయలేం అని అనుకుని ఏం చేస్తున్నారో తెలుసా? ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంటున్నారు, రాజీ పడిపోతున్నారు. ఇలాగేమవుతున్నారు అని అంటే దేవుని సన్నిధికైనా, వాక్యానికైనా, సహవాసానికైనా దూరం అయిపోతున్నారు. ఏమండి, ప్రభు వస్తే ఎత్తబడే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఎత్తబడాలన్న ఆశ ఎంతమందికి ఉందో దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రార్థనకు మీరు ఎంత విలువనిస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంది మీరు ఎత్తబడే జీవితం. వాక్యానికి మీరు ఎంత విలువనిస్తున్నారో దాని మీద ఆధారపడి మీరు ఎత్తబడే జీవితం. ఈ రోజున చూడండి, ఒక్కొక్క పని అయిపోతుంటే మనకు ఎంతో తృప్తిగా ఉంది. ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఆరంభించిన పని ఇంకా పూర్తవలేదు. ఆ పూర్తవనందుకు వరకు కూడా నీ పని అవ్వకపోతే నువ్వు ఎంత కలవరపడుతున్నావో, ఎంత బాధపడుతున్నావో, ఎంత ఆలోచిస్తున్నావో, దేవుని పని పూర్తయ్యే వరకు కూడా ఆయన అంతగా ఆలోచన చేస్తాడనే విషయం నువ్వు తెలుసుకో. దేవుడు నాతో ఏం మాట్లాడాడో తెలుసా? నీ పని అవ్వలేదని, నీకు అనుకున్నది నీ జరగలేదని నువ్వు ఎంతో తపన పడుతున్నావు కదా, కానీ ఆ ఆత్మ గురించి ఆలోచిస్తున్నావు నువ్వు, లేకపోతే ఆ యొక్క ఆత్మీయ స్థితి గురించి ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడితే, నిజమే ప్రభువా, నేను ఎంత కలవరపడుతున్నాను, కానీ అతని ఆత్మ గురించి నేను అంతగా ఆలోచించలేదు. లేకపోతే నీ పని గురించి, నీవు అప్పగించినటువంటి ఈ సేవ గురించి నేను అంతగా ఆలోచించలేకపోయానని కన్నీళ్లు కార్చి దేవుని ఎదుట అంగల్లార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇదిగో వెనుజులా దేశం అతలాకుతలమైపోయింది ఈరోజు. ఎలాంటి దేశం అది? చాలా మంచి దేశం, కానీ ఆ వెనుజులా దేశం ఈ రోజున ఏమైపోయిందంటే అతలాకుతలమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏ సమయమో గుర్తుపెట్టుకోండి, ఏ సమయమో ఆలోచన చేసుకోండి, ప్రభువుకు మీరు లోబడండి, ప్రభువుతో మీరు సహవాసం చెయ్యండి, ఏమీ కలవరపడొద్దు. ఏ సమస్య అయినా సరే అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఇప్పటికే కొన్ని ప్రార్థన సమయాలను కృతజ్ఞతా సమయాలుగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు విని వెళ్ళిపోయేవారుగా ఉండొద్దు. దయచేసి శ్రద్ధ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండండి? శ్రద్ధ కలిగి ఉండండి. దేవుడు మీకు సహాయం చేయను గాక.